తెలుగుదేశం పార్టీ సంతోష్ బత్తిన గారు తెలుగుదేశం పార్టీలో పార్టీ కష్టకాలంలో ఎనలేని సేవలు అందించారు. ఆయన 9th వార్డులో గత 5 సంవత్సరాలు ఈ యొక్క అరాచకమైన పాలన పైన కూడా పోరాడిన ప్రతి సందర్భంలో కూడా సంతోష్ గారు ఎప్పుడు కూడా పార్టీ వెన్నంటే ఉన్నారు. కార్యక్రమాల్లో ముందుండి నడిపించేవారు. అలాంటి వ్యక్తి యొక్క అకాల మరణం అన్నది పార్టీకి తీరని లోటు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నా కుటుంబం, నాకు రక్త సంబంధికులు ఎవరూ లేరని చెప్పి అనేక సందర్భాల్లో లోకేష్ గారు చెప్పేవారు. మీరే నా కుటుంబం అనేవారు. ఆ భరోసా కల్పించే విధంగా కార్యకర్తల యొక్క సభ్యత్వానికి ఇన్సూరెన్స్ మ్యాచ్ చేసి ఏదైనా కాని పరిస్థితులు వచ్చినాడు కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉందని తెలిసే విధంగా ఒక మంచి ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు సంతోష్ గారు మరణించిన తర్వాత ఆ మరణించిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నీ పంపించడం వరకే మా పాత్ర. అక్కడి నుంచి ఆ ప్రాసెస్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకొని మరలా మా ఎవ్వరి యొక్క ప్రమేయం లేకుండా సోదరిమణి భవ్య భారతి గారి అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట, ఏంటి 5 లక్షలు ఎందుకు వచ్చింది ఏంటి అని, ఎలా వచ్చినాయి అని ఒక ఆశ్చర్యం. కానీ ఇది తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి అండగా నిలబడే విధానం. అనేకమైన రాజకీయ పార్టీలు ఉండొచ్చు, కానీ ఈ పార్టీ అన్న ఆలోచన వేరే. కార్యకర్తల్ని కుటుంబంగా భావించే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ అన్నదానికి ఇది ఒక నిదర్శనం. భవిష్యత్తులో కూడా సోదరిమ్మనికి హామీ ఇచ్చున్నాం. ఆవిడ యొక్క చెల్లెలు కూడా బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ 2nd ఇయర్ సిఎస్సి చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా వడ్రంగి పని చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా వాళ్ళకు ఒక భరోసా కూడా కల్పిస్తూ ఇక్కడి నుంచి వెళ్తున్నామని కూడా తెలియచేస్తూ వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.